వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రాజీ చేసుకోవడం చూస్తుంటూ తిరిగి పైపొచ్చి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కైందని చెప్పి ప్రజలకు వచ్చి ఒక అపోహలు సృష్టించి ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు? ఏ రకంగా మీరు అంటారు? మీరు ఉంటే ప్రూఫ్లు ఉంటే చూపెట్టండి. నిన్న మీరు కాదా నిన్నటి రోజున మీ పార్టీకి సంబంధించిన ఒక కేంద్ర మంత్రి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రి, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రి ఢిల్లీకి వెళ్తే ఆయన ప్రత్యక్షంగా కలిసి కాళ్ళ వేళ పట్టుకొని బేరాలాడి చెప్పండి దీన్ని ఎలా సమస్యపడుతుందని చెప్పి బెత్తవాడింది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? మీ ఎన్నో సందర్భాల్లో నేపథ్యంలో చెప్పాం. ఈ రాష్ట్ర గవర్నరు అతని రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ హెడ్ అలాంటి వ్యక్తిని మనం గౌరవంగా ఆలోచన చేస్తూ మాట్లాడాలి. రాష్ట్ర సంబంధించిన సమస్యలు ఏమైనా చట్టానికి ఆయన ఏమైనా డిబేట్ ఏమైనా కార్యక్రమాలు చేస్తే కేంద్రానికి వచ్చి ఫిర్యాదు చేసుకోండి. మాటల్లో వచ్చి పదాలను వచ్చి గౌరవంగా ఉండాలి, రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి అని చెప్పాం. ఒకరు వచ్చి గంగిరెద్దులు అన్నారు, ఒకరు వచ్చి ధృతరాష్ట్రుడు అన్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఇవాళ వచ్చేవన్నిటి కూడా అంటే మళ్ళీ ఆయన ద్వారా రాజీ చేసుకుందామనా? మీరు చెప్పిన ఈరోజు రాష్ట్రాలకు సంబంధించిన బైఫర్కేషన్ ఇష్యూకి సంబంధించిన అంశాలన్నింటి ఫుల్ఫిల్ అయిపోయావా? సెక్షన్ 8 అమలు జరిగిపోయిందా? ఎందుకు తగ్గారు? ఎందుకు తొందరపాటు? తప్పులని మీ దగ్గర పెట్టుకొని చేసిన కార్యక్రమాలని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు మీరు చేసుకొని కుట్ర. అసలు కుట్ర అనేది మీ దగ్గర ఉన్నది. అసలు దానికి పేటెంట్లీ మీరు కుట్ర పుట్టిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కుట్ర పుట్టింది. ఆ రోజు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఈరోజు రాష్ట్రంలో ఉన్న మంత్రులు రామకృష్ణ గారు అలాంటి వ్యక్తులు అందరూ కలిసి కుట్ర పన్నే కదా ఇవాళ ఎన్టీ రామారావుని గద్దించారు. మీకు తెలుసు దాని సంగతి. ఈ రాష్ట్రంలో దానికి పేటెంట్లు మీరు అది మానేసి కుట్రని మళ్ళీ ముందుకు వస్తున్నారు. ఇది 25 ప్రశ్నలు అంట ఇవాళ సంధించారు. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని అస్థిరపరచడానికంట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అస్థిరపరచవలసిన అవసరం ఏమొచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి ఇవాళ తలవంపులు తీసుకొచ్చారు మీరు. పక్క రాష్ట్రంలో 50 శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే 50 లక్షల రూపాయలు, శాసనమండలి ఎన్నికలు జరుగుతుంటే 50 లక్షల రూపాయలని బ్రైబ్ ఇచ్చి మొత్తం ప్రపంచమంతా చూస్తున్నట్టుగా, భారతదేశ ప్రజలందరూ టీవీలో చూస్తున్నట్టుగా పట్టుబడి తగుదమ్మానంటే మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారే. ముందు మీ నిజాయితీని నిరూపించుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తలవంపులు లేకుండా కార్యక్రమాన్ని ముందు నిరూపించుకోండి. అది మానేసి ఎందుకండి ఈ కార్యక్రమం? పరిపాలన గాలి కొదిశారు. ప్రజలకు కావాల్సిన అవసరాలు లేదు, ఒక్కటి కూడా ఆలోచన చేయట్లేదు. రైతులు అల్లాడిపోతున్నారు ఎరువులు లేక. ఈ అంశాన్ని గురించి కూడా మీరు పట్టించుకోవట్లేదు. నిన్నటి రోజున 50 రూపాయల సబ్సిడీ 50 రూపాయలు వచ్చి ఎంఎస్పీకి ఇస్తే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేదు, సరిపోదనే మాట కూడా ఎక్కడ కనిపించట్లేదు.